తను అనడంతో పాటు మా సినిమాకి సంబంధం లేని ఒక హీరో గురించి కూడా చెప్పాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుండే సార్, కొంచెం నాకు కూడా అప్పుడప్పుడు అల్లు అర్జున్ చూస్తే కొంచెం జెల్సీ అనిపిస్తుంది. అరే అమ్మాయి వచ్చాడు పెద్ద హీరో ఇలా అనిపిస్తుంది. తను ఒక మాట అన్నాడండి, సార్ ఇతను కష్టపడాలి, కష్టపడితేనే మనకు స్టేజ్ మీద కనిపిస్తుంది అనుకుంటూ, ఇతనే కాదండి అల్లు అర్జున్ కూడా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వచ్చిన తర్వాత సార్ నేను చేసినా ఏం లేదు సార్, మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ టేక్ చేస్తా అంటే ఎన్ని టేకులు చేసినా అతనికి ఓకే అనిపించి ఉండొచ్చు, కానీ మానిటర్ దగ్గర కూర్చున్న డైరెక్టర్కి ఆయన ఒక ఫీల్లో ఒక ఎమోషన్లో ఉంటాడు. అది కనెక్ట్ అయినా లేదా, ఇప్పుడు ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు, ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి. అది కాబట్టి అది డైరెక్టర్ని అడుగుతాడంటే ఎన్నిసార్లు చేసినా ఇంకో టేక్ చేయాలా. తను అంత హార్డ్ వర్క్ చేస్తాడంటే బహుశా తెస్తారండి, అంత ఎనర్జీ తెస్తారు సెట్ మీదకి, మమ్మల్ని ఎనర్జైజ్ చేస్తారు. మాకు అసలు మాకే కష్టపడాలనిపిస్తుంది, మమ్మల్ని ఆ ఫీల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు ఎప్పుడు. ఇంకా పోతే మీరు ఇంతకుముందు డైరెక్టర్ గారు అంటే మార్నింగ్ రాగానే హెడ్ మాస్టర్ లాగా అందరికి చెప్తారు అని చెప్పి అన్నారు. అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే ఒక ఆడియన్గా నేను కూడా మామూలు చాలా సినిమాలు చూస్తుంటా. మీరు ఏదన్నా సీన్ చూస్తుంటే చుట్టూ ఒక 10 క్యారెక్టర్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ప్లే అయ్యేది ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒక బాధ ఉంటుంది, కానీ అక్కడ బాధ తండ్రి చనిపోయాడు, అప్పుడు ఎవరు ఏడుస్తారు, కూతురు ఎవరో ఒకరు ఏడుస్తుంటారు, తను ఫీల్ అవుతుంటుంది. మనం చూస్తుంటాం, తను ఫీల్ అవుతుంటుంది, ఏడుస్తుంటుంది, కన్నీళ్ళు వస్తుంటే అన్నీ చూస్తుంటాం. కానీ పక్కనున్న క్యారెక్టర్స్ కొంతమంది యాక్చువల్ ఆ సిచ్యువేషన్ అలానే ప్లే చేయాలి, కానీ అలా ప్లే చేయరు. డైరెక్టర్ గారు ఏం చేస్తారు, మార్నింగ్ రాగానే ఆ రోజు ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్కి సంబంధించి ఫ్రేమ్లో కనిపించే అందరినీ కూర్చోబెట్టి అందరికి టోటల్ స్టోరీ నేరేట్ చేస్తాడు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ క్యారెక్టర్ ప్లే అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ అలా ప్లే అవుతున్న చుట్టుపక్కల వీళ్ళు కూడా ఆ మూడ్లో ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే టోటల్ ఆ ఫ్రేమ్ అంతా ఒక అంటే ఇన్వాల్వ్ అయిపోతాం. మనం చూసే ఆడియన్స్ కూడా ఎతికి పట్టుకుందామన్నా ఎక్కడ చిన్న దొరకదు. అంటే మెయిన్ తను అలా చెప్పడం అనేది మూవీలో ఆ స్క్రీన్ మీద చూస్తుంటే ఆడియన్స్కి అలా లీనమైపోతాడు. సో మొత్తానికి మెచ్చుకుంటూనే చాలా బాగా స్ట్రిక్ట్ అన్న విషయం చెప్పేశారు, అదే అర్థమైంది నాకు. ఏమంటారు రకుల్? I would say disciplined, focused and the right way of working. 2 monthsలో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ మాది డీజిల్ బండి కదా.